మా ఊరినే మేము విశాల వెజిటేరియన్ పురంగా మార్చాలని ప్లాన్ చేస్తున్నాం. మార్చండి. అయ్యో నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకో. ముందు అర్జెంట్ ఎక్కడ దించాలి? కంగు తగ్గితే సుపా ఎల్లు తట్టునకియో టెంట్లోకి వెళ్ళండి. దీని లోపలికి ఏంటి నువ్వు అన్నది? రండి. వెస్టర్న్ టాయిలెట్ లవాలే కానీ నీళ్లుండవు. వాళ్ళ సుర్ర సుక్క పంచ పక్క. ఇదిగో వేలాడుతుంది ఈ పేపర్ ముక్కని, దానికి వాడుకోవాలి. ఎలక్షన్ నోటీసు పేదరికం కూడా నాగరికతను పెంచుతుంది. కొడుకండి, అక్కడ ఎడిషనల్ టాయిలెట్ ఉంది. కంపెనీ వాళ్ళ కంపెనీ. ఆయన ఏమంటున్నారంటే తర్వాత చెప్తుకొని పోవయ్యా. డుమ్ముక నువ్వు రాకపోతే పోండి. ఎలక్షన్ నోటీస్ ఎన్నిటికి ఉపయోగపడుతుంది? లోపలికి వస్తావా? తుపాని ఇక వెళ్ళరండి. ఇక్కడేం చేస్తున్నారయ్యా? వచ్చేసాయి. వీళ్ళందరూ ఒకే సైజులో ఉన్నారు. ఎవరమ్మా? నాన్ వెజ్ రెడ్ ఇండియన్స్ ఫుడ్ ఎత్తుకెళ్ళడానికి వచ్చారు. సరే వంట చేసుంటే ఇచ్చేయచ్చుగా. వాళ్ళు మనుషుల మాంసం మాత్రమే తింటారు. ఈ వాళ్ళు ఎంతమంది చేస్తామో. అడిడో రేబో నైకి దీని పనా? ఇప్పుడు చూడండి. చెప్పినట్టు వింటారా మీరు? డిస్కో పర్వాలేదే, మీ సింహం దగ్గర నిప్పు ఉంది, నేర్పు ఉంది. చంగ చంగ వాళ్ళ చుంగ మీ చలియ పలాయ తుంబి. పిచ్చనా కొడుకులు పారిపోయారు. యో యో యో. నిప్పు చూపించకపోతే ఉప్పు చేపలా సప్పరించేవాళ్ళు. నువ్వు సీపోసివే. చంగి తక్క చంగి. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. ఓహో, సింహం ఏంటి? కరు సింహం అర్థమై చావట్లేదే. కర్లు టగ్ పత్తుల్య కత్తి. నిన్ను పట్టుకుని సింహం అంటే పెద్ద నిప్ప అన్నాను బాబు. టగ్ పత్తుల్య కత్తితో నిజంగానే నువ్వు నిప్పని నిరూపించావు బాబు. నీ వంటి మగధీరులే ఈ వెజిటేరియన్ పురానికి అవసరం. నిన్ను ఓపెన్ గా ఒకటి అడగమంటావా? నా బిడ్డని నా బిడ్డని పెళ్లి చేసుకుంటావా? సింహం, నా కళ్ళనే నీకు అప్పగించాను. బలపత్ర అంగమ తంగ తయ్య. కంట తడ రాకుండా చూసుకోవాలి, అంతేగా? చేయొద్దు. హలో హలో, అప్పుడే ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయారా? నేను చస్తే ఈ పెళ్లికి ఒప్పుకోను. సింహం, ఒకసారి లారా. చంగ సరే అను, ఎన్నో సమస్యలు తీరుతాయి ఈ పెళ్లి వల్ల. పెళ్ళంటే ఇవాళే పాలు పళ్ళు చేతికిచ్చి ఫస్ట్ నైట్కి పంపుతారనుకోకు. ఆ కార్యక్రమం తర్వాత పెట్టుకుందాం అందాం. సీపోసి, ఇది పాతకాల పగ. మనందరం ఏకమయ్యామంటే ఇనప కోట వాళ్ళ గుట్లని వేళ్లతో తోడేయచ్చు. వాడు చెప్పిందే కరెక్ట్. చూడుగుండు,
ఏయ్, కాదు, రేపేదైనా సమస్య వస్తే నన్ను వేపుకు తింటారు. ఏ సమస్య అయినా తర్వాత చూసుకున్నావు, రావయ్యా. పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడా? ఏంటి పెళ్లి కొడుకు సరే, ఒప్పుకున్నాడా? నువ్వు ఒప్పుకున్నాడా? రా. మా అల్లుడు సింహం, మా అల్లుడు సింహం. ఒక్క నిమిషం ఒప్పుకోవడం వరకే ఇప్పుడు. నిశ్చితార్థం పెళ్లి అవన్నీ తర్వాత ఆ? గంగానమ్మ, పరమేశం గారు, ఆ అడవి గుంపు కట్టకట్టుకుని వస్తున్నారు. అవును, అవునమ్మా, ఆ అడవి ధర కూతుర్ని మన సింహానికి ఇవ్వాలని నిశ్చయించారట. మన సింహం కూడా పెళ్లి కొప్పుకుని ఎగురుకుంటూ వస్తున్నాడు. ముందే చెప్పదు, కంగారు పడితే మీరు భయపడతారని నేను కలగన్నానా? అయినా సంతోషమైన విషయమే. రండి. బై సింహం, బై. నన్ను అపార్థం చేసుకోక బొప్పాయి. ఆ డింకాంగు విరమ బలవంతంగా నా చేత ఒప్పించారు. మనం విడిపోవడం వల్లే ఊళ్ళో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ తుంబి కోయి శకుంతల నాకు అస్సలు నచ్చలేదు. అయినా తప్పలేదు. బై సింహం, బై. అందుకేగా ఇంతసేపు చెప్పాను. మళ్ళీ వన్స్ మోర్ అంటున్నావు. స్టాప్ ఇట్ సింహం. మచ్చుటి లో మచ్చుటి. లేడీస్ అండ్ జెంటల్మెన్, చూసి మావుల కమాల్ బోత్ హార్ దర్ కడ్డున్ లిఖాయ్. మేము అనుమతిస్తున్నాం, మీరు రైల్వే ట్రాక్ వేసుకోండి. ఆహా, రైల్వే ట్రాక్ వేయటం కుదరదండి. ఆ నల్లతాచు ఉన్న ఇంజనీర్లందరినీ ఎత్తుకుపోయాడు. నిన్న మన సైంటిస్ట్ బిళహర్ జేమ్స్ ని ఎత్తుకెళ్లారు. ఏంటి మీరు అనేది? నల్లతాచులా నిన్న మిమ్మల్ని వెతుక్కుంటూ బలికొండకు వెళ్లిన వాణ్ణి ఆ ఇనపకోట రాక్షసులు కిడ్నాప్ చేశారు. మాకెందుకో ఆ మ్యాప్ కోసమే ఈ పని చేసి ఉంటారనిపిస్తోంది. లబీ మేప వకాతో. మే పున్నతక్క. మ్యాప్ అంటే ఏంటంటున్నారు? గొడవ పూర్తయ్యాకే మ్యాప్ దొరికింది. అందులోనూ సగం మ్యాపే దొరికింది. అదైతే మ్యాప్ చిక్క సనాయత తుక్కో వచ్ ఏలు తుప్ప పతలయ. వచ్ ఇట్లాంటిదో ఓ మొక్క ఈయన దగ్గర ఉండేదంట. అది ఎక్కడుంది? ఊళ్ళో ఉంచారా? వాళ్ళకు జంగు వంగ లా సుకతో. ఏంటి చంపుతావా? కాదు, ఒక నిమిషం అన్నారు. లీ లుతో లే ఇప్పరా. ఇచ్చి అప్ప తక్కరా. ఐ థింక్ ఇదే మ్యాప్ అనుకుంటున్నాను. మ్యాప్ దేవుడా, థ్యాంక్స్. అయ్యో, ఏమైంది? బాక్స్ గా కట్టుకున్నారు కదా ఆ కంపుకి. అయ్యో, ఇదిగో మ్యాప్. ఆహా, సూపర్. మిగతా సగం దొరికింది. అయితే ఇది మందే. ఆగండి, ఒక్క నిమిషం. అబద్ధం చేసుకోకండి. ఆవేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. నాకు తోచిన దారి చెప్తాను, వినండి. కానీ అది చేదుగా ఉంటుంది. వావ్, దిస్ ఇస్ ఇట్. అదేగా మీకు కావాల్సింది, తీసుకోండి. బిలహరి జేమ్స్ తో సహా మా వాళ్ళు మొత్తం 13 మంది బంధించారుగా. వెంటనే విడుదల చేయండి. మా స్థలాల పత్రాలను కూడా మాకు తిరిగి ఇచ్చేయండి. ఇక మా విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. మేము తలుచుకుంటే సింహ నాయకత్వంలో మీతో యుద్ధం చేసి మిమ్మల్ని గెలవగలం. ఇది వేడుకోవడం కాదు, న్యాయం అడగడం. ఏంటి మేము పెట్టుకోవటం? ఏంటి న్యాయం? నాకు ఇది అక్కర్లేదు. నాకు కావాల్సింది నీదే. దాన్ని మీ సింహం ఆధ్వర్యంలో మీరే నాకు తెచ్చి ఇవ్వాలి. మేము ఎందుకు తెచ్చేవాలి? ఏంటి బెదిరిస్తున్నావా? మాకు అవసరం లేదు. ఓ అలాగా? అయితే నేను మీకు ఒకరిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆయన చూసి మాట్లాడండి. గ్యాదర్ బడి బిల్లిగడ్డాం. ఎవరు భయపడకండి. మన లక్ష్యం నెరవేరడానికి ఎందరి ప్రాణాలు బలైనా పర్వాలేదు. ఈ నీచుడు నల్లతాచుని చిరుతలా వెంటాడి వేటాడదాం. Enough of that blathering. Stop it, Mr. Billigari James. Hey, వీడిని ఈడ్చుకుపోయి ఉప్పులో మోకాళ్ళ మీద కూర్చోపెట్టి తల మీద కొట్టండి మ్యాన్. తెగమవే. ఇప్పుడు ఏమంటారు? నిధిని తీసుకొస్తారా? తీసుకురారా? తిరుగుబాట? మీరు సిద్ధమేనా? అయితే మేము సిద్ధమే. బాస్, మ్యాప్ మన చేతికి వచ్చింది. మనమే తెచ్చుకుందాం. అనవసరంగా ఇదంతా ఎందుకు బాస్? 40 ఏళ్లుగా ఈ మ్యాప్ నేను స్టడీ చేస్తున్నాను మ్యాన్.
అణువు అణువు నాకు తెలుసు. రూట్ కనిపెట్టడం మహా కష్టం. ఆ రెడ్ ఇండియన్స్ ఉన్నారే, అడవిలో దూరి రూట్ ఈజీగా కనిపెట్టేస్తారు. అవసరానికి సింహాన్ని వాడుకుని మనం తప్పించుకుందాం. ఏంటి మ్యాన్, ఏం నిర్ణయించుకున్నారు? ఇదేంటండి ఉన్నట్టుండి నిధిని పట్టరమ్మంటున్నాడు. కుదరదని తుపాకీ దిద్దాం. తొందరపడకండి మీరు. వ్యవసాయానికే గతి లేనప్పుడు ఈ నిధి వచ్చి మనల్నే ఉద్ధరిస్తుంది అనుకునే కదా మనం ఈ నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు ఆ నిధిని తెచ్చిచ్చామంటే ఏ బాధ లేకుండా హాయిగా ఉంటాం. గొడవలకి దిగితే తర్వాత మన వాళ్ళనే బలి చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? మన మీదకి వెళ్ళటం? ఇలా చూడండి, అమ్మ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. 13 మందిని బంధించుంచారు, ఆ. మర్చిపోకండి. వాళ్ళ కోరికను పూర్తిగా నెరవేర్చి మనం తప్పుకుందాం. సింహం ఉండగా మనకెందుకు భయం? అందుకే భయం. ఏంటి? అదే భయం ఎందుకు అంటున్నాను. సరే, ఒప్పుకుంటాం. ఇదే మా ఆఖరి డీల్. ఓ వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్. ఎప్పటికీ మీరు ఇనుపు కొట్ట చెప్పినట్టే వినాలి. కానీ ఒకటి, మీతో పాటు మా వాళ్ళు కూడా ఇద్దరు వస్తారు. ఎలా ఉంది? క్యాల్కులేషనే మన హిస్టరీ. బాస్ వీళ్ళతో వెళ్ళబోయేదెవరు? ఇంకెవరు? నా 2 కళ్ళు మీరే. అదేం బాస్, మీకున్నది ఒక్కనేగా. నా మనసు కళ్ళ గురించి చెప్పాను డార్లింగ్. బాస్, థ్యాంక్స్ ఫర్ ద అడ్వెంచరస్ ట్రిప్.